అందరి ముందు అంత మాట అనాలా? నాకు అలాగే అనిపించింది అక్క. ఏమైనా తప్పు చేస్తే గదిలోకి తీసుకెళ్ళి కొట్టినా పర్వాలేదు, కానీ అందరి ముందు తిడతారా? కొత్త బోధలు మాకు చేయకండి. వాక్యం చెప్తుంది, తప్పు చేసినోడి 10 మంది ముందు గద్దించమని చెప్పి లోపల తీసుకెళ్ళి గద్దించడం ఏంటి? కొత్త వేషాలు వేస్తున్నావు ఏంటి? హలో, నువ్వు అలా గద్దించినప్పుడు తల వంచుకొని అప్పగించుకొని సరి చేసుకున్నావా? స్తోత్రం. లేకపోయి అలిగిపోయి వెళ్ళిపోయావా? 2 డేస్ 3 డేస్ హ్యాపీగా ఉంటావు, అందుతావు. 4వ నెల గాయమందిన గొర్రెను నేను జాగు చేయక బాగు చేయవా ఉంటుందా? నేను బిర్యానీ తింటా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొక్కగా సారీ ఏమంటారు ఆ మాట అనదు, కానీ మనిషితో మాట నేను అనలేదు, మీరు అనుకోండి. స్తోత్రం, స్తోత్రం. మాట విన్నావా? సంకెక్కించుకొని దేవుడు పరలోకం తీసుకెళ్ళిపోతాడు. మాట వినలేదా? విడిచిపెట్టాలని విన్నావా? జుట్టెట్టు లాక్కెళ్తాడు. లాక్కెళ్ళడం మాత్రం కాదు. ఎలా వస్తామని మీ ఇష్టం. ఇంకా ప్రైజ్ అలా కొంచెం గట్టిగా చెప్పాలి. దేవునికి మహిమ కలుగును గాక. 1, అతడు విగ్రహములతో కలిసిపోయాడు. 2వది, వ్యభిచరించాడు. 3వది, యుగుడికి పరిజ్ఞానుడు అయిపోయాడు. ఎవడి చేతికి అప్పగించుకోలేదు, నడిపింపు లేదు, నాయకత్వం లేదు, పనికి రాకుండా పోయాడు. 4వ పాయింట్ చదవండి. 4వ పాయింట్ 11వ అధ్యాయం 3వ వచనం 7వ వచనం. ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వారికి నడక నేర్పిన వాడును నేనే. దేవుడున్నాడు, ఎఫ్రాయిముకు నడక నేర్పించాను. వారిని కౌగిలించుకుని వాడును నేనే. వాడిని కౌగిలించుకున్నాను. నేను వారిని స్వస్థపరిచిన వాడను. ఆ సంగతి వారి మనసుకు పట్టలేదు. ఆ సంగతి తెలుగులో మనస్సు పట్టలేదని ఉంది, ఇంగ్లీష్లో వాళ్ళు మరచిపోయారని ఉంది. 7వ వచనం ఏం చేశారు చూడండి. నన్ను విసర్జింపవలెనని తీర్మానం చేసుకుని ఉన్నారు. చూసారా ఏం చేశాడంట? దేవుడు మేలు చేశాడు. హత్తుకున్నాడు, ఎత్తుకున్నాడు, కౌగలించుకున్నాడు, స్వస్థపరిచాడు, ప్రభు కార్యాలు చేశాడు, అద్భుతాలు చేశాడు, విడిపించాడు, క్షేమాన్నిచ్చి ఎన్నో కార్యాలు చేస్తే చివరికి ఏ ఒక్క కార్యం కూడా వాళ్ళు మనస్సున పెట్టుకొనక వాటిని మరచిపోయి చివరికి దేవుణ్ణి విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోవాలని ఆలోచించారంట. మరిచిపోయారు, ప్రభుని విడిచిపెట్టేశారు. ఈ రోజున చాలామంది దేవుణ్ణే మరిచిపోవట్లేదులే, కానీ సంఘాలు మరిచిపోతారు. ఈ సంఘంలో కొన్ని రోజులు, ఆ సంఘంలో కొన్ని రోజులు, ఈ నడిపింపులో కొన్ని రోజులు, ఆ నడిపింపు. బ్యాచ్లు, పార్టీలు మానవు, రాజకీయ నాయకులకు అది సహజమే. కానీ బాధ ఏంటో తెలుసా? ఈ రోజున ఎక్కడ పుట్టావు, ఎక్కడ పెరిగావు, నిన్ను ప్రేమించింది ఎవరు, నిన్ను హత్తుకుంది ఎవరు, నిన్ను కాపాడింది ఎవరు, నీకు రాత్రులు ప్రార్థన చేసింది ఎవరు? మర్చిపోయావే. నువ్వు వేదనలో ఉంటే, నువ్వు దుఃఖంలో ఉంటే రాత్రులు నేను ఆదరించారే. నీ కుటుంబంలో గాయాలు ఏర్పడితే రాత్రిపూట పగటిపూట లెక్క చేయకుండా మీ కొరకు ప్రార్థన చేశారే. నీకు మాట చెప్పనా? సహవాసాన్ని విడిచి వెళ్ళిపోయిన వాడు దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాడే. భక్తి కలిగిన విశ్వాసగా జీవిస్తున్నారు, కానీ సంఘములో నమ్మకస్తునిగా జీవిస్తున్నావా? సహవాసములో యోగ్యమైన వారికి కనబడుతున్నావా? ఈ రోజుల్లో విశ్వాసుల గుండెల్లో రేగిన ఒక భయంకరమైన ఆలోచన చెప్పన, ఈ చర్చి కాకపోతే ఆ చర్చి, ఆ చర్చి కాకపోతే ఇంకో చర్చి. సంఘాలు మార్చుకుంటూ వెళ్తే రేపు పరలోకంలో నీ గురించి లెక్క చెప్పేది ఎవరు? ఈ రోజున దేవుని కార్యాలు మర్చిపోవడం అంటే నడిపింపును మర్చిపోతున్నారు, నాయకత్వాన్ని మర్చిపోతున్నారు, ప్రేమించిన వారిని మర్చిపోతున్నారు, ఆ ఆప్యాయత మర్చిపోతున్నారు, ఆదరణ మర్చిపోతున్నారు, సహాయాన్ని మర్చిపోతున్నారు. కృతజ్ఞత లేని వారిగా జీవించే క్రైస్తవ సమాజం ఎంత లేదు, ఎంతమంది లేరు మన చుట్టూ. నడిపింపులో ఉండక, నాయకత్వంలో ఉండక, ప్రేమలో ఉండక, సంఘములో ఉండక, నీ కన్న తల్లిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావే. కృతజ్ఞుడమైన దేవుడు సాక్ష్యం చెప్తాడా నీ గురించి? సేవకుని గాయపరిచిన వాడిని దేవుడు మెచ్చుకోడు. సేవకుని దుఃఖపరిచిన వాడిని దేవుడు మెచ్చుకోడు. సేవకుని విడిచి వెళ్ళిపోయిన వాడిని దేవుడు చేర్చుకోడు. సేవకుని గాయపరిచిన వాడిని దేవుడు ఏమాత్రము కనికరించాడు. అందుకే ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం తీబాకండి 12వ వచనం అంటాడు.